అన్నాజీ. అన్నాజీ కంగ్రాచులేషన్స్ అన్నాజీ. చాలా బ్రహ్మాండమైన స్పీచ్లు చెప్తున్నాం బాగా మీటింగ్ లో. అందరికీ నమస్కారం. మా కొండదేవన్న బీసీ సాధికారిక సంఘానికి గౌరవ అధ్యక్షులు అన్నగారు, నేను ప్రెసిడెంట్ ని. అలాగే అన్న మున్నూరు కాపు సంఘానికి మొత్తం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అన్నగారు. చాలా మంచి ఆర్గనైజేషన్ తోటి చేస్తా ఉన్నారు. తర్వాత ఆర్ కృష్ణ బీసీ జేఏసీ దానికి కన్వీనర్ అన్న, స్టేట్ కన్వీనర్ అన్ననేమో చైర్మన్ గారు. బీసీల కోసం పోరాడుతా ఉన్నాడు అన్నగారి. అన్ని ఇంకా ప్రయాణం అంతా సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. అన్న మా బీసీ సంఘం మీటింగ్లు కూడా త్వరలో పెట్టాలి అన్ని జిల్లాలో అని అనుకుంటున్నాము. దానికి అన్న కోఆపరేషన్ కూడా బాగా కావాలి. 100% సక్సెస్ చేస్తూ బీసీల కోసం ఎంతవరకైనా పోరాడాలనేది ఒక మా ఇద్దరి గట్టి నిర్ణయం అనేది నాదే. కాకపోతే కొంచెం ఒకరోజు రెండు రోజులు వెనుక కావచ్చు, కానీ 100% బ్రహ్మాండంగా చేయడానికి ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్స్ లోపు బీసీలు అంటే ఇలా ఉంటారా అనే ఫీల్ అందరిలో రావాలి జనాలలో. ఎందుకంటే బీసీల సంఖ్య ఎక్కువ, నాయకుల సంఖ్య తక్కువ. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీసీలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ వరకు డెఫినెట్ గా బీసీలు ఎక్కువ సంఖ్యలో నాయకులు కావాలి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కావాలనేది మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఫైట్ చేస్తున్నాం. సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. కావాలని కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాం. అలాగే బీసీలు అంతా కూడా ఐకమత్యంగా పనిచేయాలి. మేము ఉన్నాం, డెఫినెట్ గా పనిచేద్దాం. చాలా మంది బీసీలు కాని కూడా మేము బీసీలమని పనిచేస్తున్నారు ఇక్కడ, కానీ అవన్నీ కుదిరాయి. బీసీలుగా బీసీలే పనిచేస్తే కరెక్ట్ గా న్యాయంగా ఉంటుంది. డెఫినెట్ గా వర్క్ జరుగుతుంది, పని జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అన్న మేము కలిసి డెఫినెట్ గా బీసీల కోసం ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా వెళ్లి పనిచేద్దాం. మీరు కూడా చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కులబాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మా బీసీ సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నగారు, మరి వారి సందేశం కూడా చాలా గొప్పగా ఉంది. వారి ఆశయం కూడా చాలా గొప్పది. మరి వారు గత ఒక మెదక్ జిల్లా నుండి ఈరోజు ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ చైర్మన్, మొన్న కూడా ఎన్నికల్లో కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించినారు మరి తెలుగు ఫిలిం ఛాంబర్ లో. మరి వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒకటే కావాల్సింది, ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ చాలా వెనుకబడి, మరి ఈరోజు పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% మేము రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అని ముందుకు వచ్చి కులగణన చేసి, దాని తర్వాత కూడా ఈరోజు రాజ్యాంగ సవరణ చేయలేక వాళ్ళు ఏమనంటే మేము కేంద్రంలో మా పార్టీ లేదు, బీజేపీ ఉంది, వాళ్ళు ఇస్తలేరని వాళ్ళ మీద మాట్లాడుతూ మరి ధర్నాలు చేస్తూ ఇవన్నీ చేసినా కూడా ఇప్పటివరకు కూడా నేను ఈ రోజు కూడా మీడియాలో మాట్లాడినాను. ప్రైవేట్ బిల్లు పెట్టలేదు, కనీసం వాళ్ళు ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇక్కడ కామారెడ్డి సభలో డిక్లరేషన్ ఇచ్చి మరి కులగణన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసినారు. మరి దాన్ని ఈరోజు రాజ్యాంగ సవరణ చేయకుండా మనకు మున్సిపల్ ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చేయలేదు. సర్పంచ్ ఎన్నికల్లో మాకు చేస్తే 42% వచ్చేది, కానీ ఈరోజు బీసీలు 56% ఈరోజు మేము గెలిచినాము. మరి ఈ రోజు కూడా కనీసం మున్సిపల్ ఎన్నికల ముందన్న మా బీసీ సంఘాల నాయకులను పిలిచి మరి ఇలా పరిస్థితి ఉంది, మీరు తప్పకుండా మీరు మాకు గెలిపియండి, 42% మేము కనీసం అన్న కూడా మీకు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిలవలేదు. మరి ఈ రోజు కూడా నేను ఒకటే మీరందరినీ కోరేది, 3 ప్రధాన పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇదివరకు ముఖ్యమంత్రిగా అప్పుడు తెలంగాణ గురించి సాధించిన పార్టీ కేసీఆర్ గారు. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక బీసీ నాయకుడు. ఒకటే మేము ఈ 3 పార్టీల నుండి ఈరోజు కోరేది ఏంటంటే, నేను ఆర్ కృష్ణయ్య గారు బీసీ జేఏసీ చైర్మన్ గా ఉన్నారు, నేను బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్ గా, బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షులుగా, బీసీ సాధికార రాష్ట్ర అధ్యక్షులుగా రామకృష్ణ అన్న గారు ఉన్నారు. మేము ఒకటే ఈరోజు మేమిద్దరం కూడా ఈరోజు బీసీ సాధికార సంఘం తరఫున ఈరోజు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల బీసీలందరికీ ఒకటే మేము ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాము. ఈ రోజు ఎక్కువ సంఖ్యలో 56% మనము ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినాము. ఈ రోజు మన సత్తా 3 పార్టీలలో కూడా 60%
బీసీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా 60% మన బీసీలను గెలిపించుకోవడం కోసం బీసీ కుల బాంధవ్యులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలను 136 కులాలను కలుపుకొని అందరం కూడా ఈరోజు 60% మనం గెలిచి కనీసం 50% అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలలో మాకు 50% మాకు ఈ చైర్మన్లకు అవకాశం ఇవ్వాలి. 7 కార్పొరేషన్ చైర్మన్ 7 కార్పొరేషన్ మేయర్లలో కనీసం 50% మాకు 3 అన్నా మాకు బీసీలకు మేయర్ల అవకాశం ఇవ్వాలని ఈరోజు మేము బీసీ సాధికార సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గౌడన్న గారు మరి నేను ఒక గౌరవ అధ్యక్షులుగా తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులుగా మున్సిపాలిటీలలో మాకు 50% మాకు ఈ చైర్మన్లకు అవకాశం ఇవ్వాలి. 7 కార్పొరేషన్ చైర్మన్ 7 కార్పొరేషన్ మేయర్లలో కనీసం 50% మాకు 3 అన్నా మాకు బీసీలకు మేయర్ల అవకాశం ఇవ్వాలని ఈరోజు మేము బీసీ సాధికార సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గౌడన్న గారు మరి నేను ఒక గౌరవ అధ్యక్షులుగా తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులుగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా బీసీ జేసీ స్టేట్ కన్వీనర్ గా ఈరోజు నా మున్నూరు కాపు కులంతో పాటు 136 కులాల్లో ఉన్న పేదరికంలో ఉన్న బీసీలందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు మీకు కృషి చేస్తాము. మరి ఈరోజు అన్నగారు ఒకటే చెప్పారు, కొద్దిగా వెనుక ముందు లేట్ అయినా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బలంగా బీసీ సాధికార సంఘం బలం చేసి 33 జిల్లాల్లో కూడా మా సంఘం ఉంది. మేము ఎక్కువ మందిని రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో గాని పార్లమెంట్ లో గాని బీసీలను మా సంఖ్య తగ్గకుండా గెలిపించుకోవడానికి 3 పార్టీలలో పార్టీలకు అతీతంగా మా బీసీ సాధికార సంఘం కృషి చేస్తుంది. త్వరలో మేము 33 జిల్లాల్లో ఈ రోజు ఒక 2-3 జిల్లాల్లో మేము బీసీ సాధికార సంఘం జిల్లా ప్రెసిడెంట్లు నిర్ణయం చేశాము. త్వరలో ఈ ఎన్నికల తర్వాత ఇంకా 30 జిల్లాల్లో కూడా బీసీ సాధికార సంఘం కమిటీలు ఏర్పాటు చేసి బీసీలందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తాము. బీసీ సాధికార సంఘంలో మినిమం ఒక 5 లక్షల